గోదావరి ఒడిలో పచ్చని పంట పొలాలు మధ్య ఉన్న మా అందమైన గ్రామం ఐపోలవరం. అప్పట్లో సంక్రాంతి అంటే కేవలం 3 రోజులు కాదు, నెల రోజుల సందడి. ఇంకా తెల్లవారకు ముందే ఆ చలిలో గజగజ వణుకుతూనే నిద్రలేచేవాళ్లం. ఊరంతా కమ్మిన ఆ పొగమంచు, ఇంటి ముందు అమ్మలక్కలు పోటీపడివేసే ఆ రంగురంగుల ముగ్గులు, అబ్బో, ఆ రోజుల్లో ఉండే ప్రశాంతతే వేరు. ఇక భోగి పండగ రోజు మా హడావిడి మామూలుగా ఉండేది కాదు. ఊరంతా తిరిగి పాత టైర్లు, తాటిమట్టలు ఏరుకొచ్చి వీధి సెంటర్లో పెద్ద భోగిమంట వేసేవాళ్లం. ఆ మంటల వెచ్చదనంలో ఫ్రెండ్స్ అందరం చేతులు కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేది. ఇక అసలైన పండగ రానే వచ్చింది. వీధిలో సన్నాయి మేళం, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో ఊరంతా మోగిపోయేది. ముఖ్యంగా వంటింట్లో అమ్మమ్మ చేసే నేతి అరిసెలు. ఆ వాసనకి ఆకలి ఆగేది కాదు. అమ్మమ్మ చూడకుండా వేడివేడి అరిసెలు దొంగలించి తినడంలో ఉన్న మజా ఇప్పుడు ఏ పిజ్జా బర్గర్లలోనూ రాదు కదా. చివరిగా కనుమ రోజు మా సామ్రాజ్యం పొలాల గట్లమీదే. చేతిలో దారం, ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు. ఏయ్, కట్ చేసే చూడు అంటూ ఫ్రెండ్స్తో చేసే అల్లరి. ఇక సాయంత్రం ప్రభల ఊరేగింపులో ఆ డప్పుల మోతకి డాన్సులు వేయని కాళ్ళు ఉండేవి కావు మరి. కాలం మారింది, ఊరు మారింది. ఇప్పుడు పండగలు వాట్సాప్ స్టేటస్లకే పరిమితమైపోయాయి. కానీ మన గుండెల్లో దాచుకున్న ఆనాటి తీపి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.